వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ పై జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని విచారణ జరిపించాలని రాగం శ్రీనివాస్ కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సర్వే నంబర్ 974, 975, 978, 979లపై ఉన్న భూముల రిజిస్ట్రేషన్ల జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని విచారణ జరిపించాలని రంగదాంపల్లికి చెందిన రాగం శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాగం శ్రీనివాస్ మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా తమ పూర్వీకుల భూములను స్థానిక రెవెన్యూ అధికారులు ఇతరుల పేర్లపై మార్పిడి చేశారని ఆరోపించారు. ప్రస్తుతం నివాసనం ఉంటున్న భూములను వ్యవసాయ భూములుగా రికార్డులలో చూపిస్తూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉండగా రెవెన్యూ అధికారులు ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. కోర్టులో ప్రతివాదులు వేసిన ఫిల్లులను న్యాయస్థానం కొట్టివేసిందన్నారు. అందువలన జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని క్షేత్రస్థాయిలో విచారణ చేయించి న్యాయం చేయాలని ఆయన కోరారు. నా పేరు రాగం శ్రీనివాస్ అండి. నేను సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండల్ రంగదాంపల్లి అనే గ్రామానికి చెందిన వాడిని. ఇదంతా మా పూర్వం రంగదాంపల్లి శివారు వ్యవసాయ భూములే. ఇవన్నీ వీటన్నిటికీ మా తాతల నుంచి మా తండ్రుల వరకు రైతులుగానే ఉన్నారు. ఇవన్నీ మా వ్యవసాయ భూములే. ఈ మధ్యకాలంలో కలెక్టరేట్లో ఒక కేసు పెండింగ్లో నడుస్తుంది. ఈ శివారు మీరు చూస్తున్నటువంటి భూములకు సంబంధించి సుమారు 26 ఎకరాలకు సంబంధించిన భూములు ఇక్కడ ప్లాట్లుగా ఉన్నాయి. కానీ భూభారతి రికార్డులో మాత్రం అవి వ్యవసాయ భూములుగా నమోదై ఉన్నాయి. గతంలో అమ్ముకున్నటువంటి వ్యక్తుల పేర్ల మీద రావడము, ప్లాట్లుగా ఉన్నటువంటి వ్యక్తులు జరిగినప్పటికీ కూడా అక్కడ అప్డేట్ అవ్వకపోవడం, భూభారతి రికార్డులో అప్డేట్ అవ్వకపోవడం, దీనికి సంబంధించి కలెక్టర్ ఆఫీస్లో ఒక పెండింగ్ కేసు కూడా హియరింగ్ పెండింగ్ నడుస్తుంది. దాంట్లో తహసీల్దార్ సిద్దిపేట అర్బన్ మండలానికి సంబంధించిన వ్యక్తి కూడా ఆయన పార్టీగా కూడా ఉన్నాడు. ఎవ్రీ హియరింగ్ కూడా ఆయన అటెండ్ కూడా అవుతున్నాడు, ఇన్ పర్సన్ కూడా అటెండ్ అవుతున్నాడు. నాకు 3 రోజుల క్రితం నోముల నాగార్జున అని చెప్పేసి ఆయన శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్ సంస్థకు ఆయన యజమాని అంట. ఆయన ఒక క్యావియేట్ నోటీస్ నాకు ఇష్యూ చేశాడు. ఈ నోటీస్ సారాంశం ఏంటంటే మీరు చూస్తున్న నా వెనుక నుంచి చూస్తున్నటువంటి ఈ సీసీ రోడ్, ఈ బిల్డింగ్లు అంతా సుమారు 14 ఎకరాల భూమి ఆయన సిద్దిపేట అర్బన్ మండల్ తహసీల్దార్ ద్వారా 14 ఎకరాల భూమి ఆయన రిజిస్టర్ చేసుకున్నాడంట. అది వ్యవసాయ భూమి అంట. ఈ వ్యవసాయ భూమికి ఆయన యజమాని అంట అని నాకు ఆ నోటీస్ పంపించాడు. దీంట్లో ప్రధాన నిందితుడు ఎవరైనా అంటే తహసీల్దార్. వ్యవసాయ భూమిని, ప్లాట్ల భూమిని వ్యవసాయ భూమిగా ఆయన రిజిస్టర్ చేశారు. కలెక్టరేట్ల దగ్గర కేసు కూడా పెండింగ్లో ఉంది. ఏమని పెండింగ్లో ఉంది? ప్లాట్ల భూమిని ప్లాట్ల భూమిగానే మార్చాలి, కానీ రికార్డులో మాత్రం అది వ్యవసాయ భూమిగా నమోదైంది, దాన్ని అప్డేట్ చేసి ప్లాట్స్ కింద చూపించాలని చెప్పేసి మ్యాటర్ నడుస్తూ ఉంది. దానికి తెలిసి కూడా ఈయన పార్టీగా ఉండి ఎవ్రీ ఇయర్ అటెండ్ అవుతున్నా కూడా ఈయన దగ్గరుండి ఈ రిజిస్ట్రేషన్కి సహకరించినటువంటి వ్యక్తి, ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు సహకరించిన వ్యక్తి. ఎవరు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళ ఉద్దేశం ఏంది? ఈ ప్లాట్ల భూమిని వ్యవసాయ భూమి చూపించి ఎవరు మోసం చేద్దామని, మీరు ఎవరిని ముంచడానికి ఇదంతా? మీరు దీనికి ఏంది? ఈ బ్యూరోక్రసీ అంతా ఏంది ఇదంతా? ఈ గ్రౌండ్ లెవెల్ ఈ తహసీల్దార్ అయినా చేసి ఇదంతా గవర్నమెంట్ అదే చెప్తుందా మీకు? తహసీల్దార్లు బాధ్యత అని చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నిర్ణయాలు తీసుకోమని చెప్తుంది. నువ్వు ఒక కళ్ళు ముందు కనబడుతున్నటువంటి భూములను, ప్లాట్ల రోడ్లను చూసి నువ్వు వ్యవసాయ భూమిగా రిజిస్టర్ చేసినావంటే నువ్వు మనిషివేనా? దీనికి సమాధానం నేను ఒక్కటే కలెక్టర్ దగ్గర కూడా నేను ఈ రిక్వెస్ట్ పెట్టాను. ఆమె మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆమె నాలెడ్జ్లో ఈమె జరగలేదు కనుక నేను మళ్ళీ కలెక్టర్ దగ్గర కలుస్తున్నాను. ఆల్రెడీ ఆ మ్యాటర్ పెండింగ్లో ఉంది కనుక దీన్ని ఎంక్వైరీ చేయమని మీ మీడియా ద్వారా కూడా నేను ఎంక్వైరీ చేయమని కోరుతున్నాను. ఇది వ్యవసాయ భూమా, ప్లాట్ల భూమా, దీనికి సమాధానం చెప్పాల్సిన తహసీల్దారే. దీని మీద ఆయన కంపల్సరీ క్రిమినల్ ఆఫెన్స్ కింద ఆయన బుక్ చేయాలి. దీన్ని మీరు అవేర్నెస్ తీసుకురావాలని చెప్పడానికి కోసమే నేను మీ ద్వారా నేను ఈ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. 14 ఎకరాలు చూపించాలి. 14 ఎకరాలు అంటే ఎక్కడ ఉందని చెప్పండి మీరు? ఈ సీసీ రోడ్స్ నడిచింది, గవర్నమెంట్ సీసీ రోడ్స్ అయింది, అండర్ డ్రైనేజ్ ఇచ్చింది, బిల్డింగ్స్ ఇచ్చింది. ఇది వ్యవసాయ భూములా అండి? కనబడతలేదండి? కళ ముందు కనబడుతున్న సాక్ష్యాన్ని కూడా తారుమారు చేయడానికి ఏంది? నీది గ్రీన్ పెన్ ఉందని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు జాగిర్ అనుకుంటున్నాను. వాడు అడిగేటోడు లేడు అనుకుంటున్నావా? ఏం ఆశించి చేస్తారు మీరు? ఈ లంచాలు బాగోతాలా మీ? ఇవన్నీ సిగ్గానే ఉండాలా మీకు? కనీసం వ్యవసాయ భూమి ఇది చూపి వచ్చి నువ్వు నీలాంటి వాడు ఉండేవాడికి వ్యవస్థ మొత్తం భ్రష్టు పడుతుంది, గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది నీలాంటి వాడు చేయవాడికి. దీని మీద ఎప్పటికైనా మీరు మీ మీడియా పర్సన్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. అఫీషియల్గా కన్సర్న్ అథారిటీస్కి నేను ఏవైతే అప్లికేషన్స్ ఇవ్వాల్సిందో, కంప్లైంట్స్ ఇవ్వాల్సిందో అవన్నీ ఇచ్చాను. అదంతా అక్కడ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. కానీ దీని మీద ఇంకా డెప్త్గా మీరు ఎంక్వైరీ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసి ఇది జరుగుతుంది నిజమా అబద్ధమా అది మీరు తెలుసుకోండి. అప్రోప్రియేట్ యాక్షన్స్ తీసుకునేంత వరకు మీరు కూడా దీంట్లో పార్టిసిపేట్ అవ్వాలని. ఇది ఏదో నా ఒక్కరికి పరిమితం కాదు, మిగతా రైతులకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అదొకటి